పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఈ రోజు ప్రదీప్ మాచిరాజు అంటే కొన్ని పేజీలు ఉన్నాయి చదువుకోవడానికి. సో ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ప్రదీప్ కి మంచి ఫ్యాన్స్, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఆంటీలు కావచ్చు, అమ్మమ్మలు కూడా. సో మరి ఊరికే రాదు కదా, కష్టం ఇదంతా. 12 గంటలు నిలబడి 15 గంటలు నిలబడితే అది ఆయనకు వచ్చిన సక్సెస్. ఊరికే రాలే. అంటే ఈ లైన్ ఆఫ్ వర్క్ లో మన ప్రోడక్ట్ ఇంతే కనిపిస్తుంది. మనం చేసేది ఏ వర్క్ అయినా ఎడిట్ అయిపోయిన తర్వాత ఆ ఫుటేజ్ ఫైనల్ కట్ ఇంతే ఉంటుంది. బట్ దాని వెనకాల ఇంత వర్క్ లోడ్ ఉంటుంది, ఇంతమంది పీపుల్ వర్క్ ఉంటుంది. సో యా, నాకు ఎవరైనా ఈ జాబ్ ఈజీ అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ మీదేముంది, ఏదో మాట్లాడేస్తారు, 4 డబ్బులు వచ్చేస్తాయి అంటారు. అలా రావు. ఒకళ్ళైనా సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క ఉన్నారు, అక్క బావ సెటిల్డ్ ఇన్ యుఎస్. ఓకే. సో మ్యారేజ్ అయిపోయింది, అక్క అక్కడే ఉంటారు. సో అక్క కూడా అసలు తెలియదు ఎలా ఉంటారు కూడా కదా. మా వాళ్ళు ఎప్పుడు అసలు ఎక్కువ ముందుకు రారు. మీకు ఇష్టమా అది, లేకపోతే వాళ్ళకి ఇష్టమా అది? ఏంటండి, మనం చాలా దూరంగా ఉండాలి, ప్లాన్డ్. నీ జాబ్ నీది, అది మా జాబ్ మాది ఇది. సో యా, మాకేంటంటే వి డోంట్ గెట్ వర్క్ ఎట్ హోమ్. దాన్ని అక్కడ వర్క్ అయిపోయింది, షూట్ అయిపోయింది అంటే నేను ఐఎమ్ బ్యాక్ టు హోమ్. ఇంకా ఆ టాపిక్స్ ఎక్కువ ఏమి ఉండవు. ఎప్పుడైనా మమ్మీ ఏదైనా షో చూస్తూ చెప్తారు అంతే. అంటే వీఆర్ లైక్ దాట్ ఓన్లీ. అలా ఏం లేదు, దూరం ఉండాలని కాదు, కానీ వాళ్ళకి మేము వచ్చి ఏం చేయాలి, కెమెరా ముందు మేము ఎందుకు అంటారు అంటే. సో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత మేబీ ప్రదీప్ చేస్తే కొంచెం పెద్ద డైరెక్టర్తోనే చేస్తాడేమో అని చాలా మంది టాక్స్ నడిచినాయి. కానీ చివరికి వచ్చేసరికి ఎందుకు నితిన్ భరత్ అని జబర్దస్త్ డైరెక్ట్ చేసిన వాళ్ళని, అంటే మీరు కూడా అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ రిలేషన్, ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ తో చేయాల్సి వచ్చిందా, లేకపోతే కథ బాగా నచ్చి కథలో బలం ఉంది చేస్తే హిట్ కొడతానన్న నమ్మకంతో చేశారా? కథే అండి. అంటే ఇందులో ఫస్ట్ నితిన్ భరత్ కథ అంటే నేను ఆలోచించింది ఏంటంటే ఎవరు ఈ కథ తీసుకొస్తున్నారు. ఇఫ్ నితిన్ భరత్ ఈ కథ తీసుకొస్తున్నారు అంటే నాకు వాళ్ళ సెన్సిబిలిటీస్, వాళ్ళ అన్నీ తెలుసు నాకు వాళ్ళ గురించి. అంటే ఎలాంటి కథలు, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, ఆర్ ఎంత క్లీన్ ఫిల్మ్స్ తీయగలరు. ఆర్ అంటే ఫస్ట్ సినిమాకి వాళ్ళు ఎంచుకున్న కథ, అండ్ ఆ కథకి నేను చేయాలి అని అనుకోవడం అంటే వాళ్ళు ఎంత ఆలోచించి ఆ డెసిషన్ తీసుకుని ఉంటారు. ఇఫ్ సంబడీస్ డెబ్యూ ఎంత సీరియస్గా ఉంటారు అంటే వాళ్ళు ఇంకొక 1 year ట్రై చేసి, ఇంకో 6 months ట్రై చేసి, ఇంకొక బెటర్ హీరో, పెద్ద హీరోకి వెళ్ళొచ్చు, డెఫినెట్లీ వెళ్ళొచ్చు. వాళ్ళకు కూడా మంచి కథ ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు కదా. బట్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, నాతో చేయాలని కోరుకున్నారు అంటే వాళ్ళ ఐడి కార్డ్ ఇది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి దిస్ ఇస్ దర్ ఫస్ట్ ఫిలిం. ఎవరైనా దగ్గరికి వెళ్ళి కథ చెప్తే నెక్స్ట్ నీ ప్రీవియస్ ఫిలిం ఏంటమ్మా అంటే, సార్ నా ప్రీవియస్ ఫిలిం ఇదని చూపించాలి కదా. అది చూపించేంత రెస్పెక్ట్ ఈ సినిమా వాళ్ళకి ఇవ్వాలి. సో ఇన్ని బాధ్యతల మధ్యలో అన్న మనం చేద్దాం, ఈ కథ బాగుంటుంది అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ తెలిసిన వాళ్ళతో సినిమా అంటే పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా అని నేను ఆలోచించలేదు. నా ఫస్ట్ సినిమా చేసింది మున్నా గారు డెబ్యూ, నేను ఇప్పుడు చేస్తున్న నితిన్ భరత్ డెబ్యూ. అండ్ ఇందులో చాలా మంది డెబ్యూస్ ఉన్నారు. వి ట్రైడ్ ఎక్స్పెరిమెంటెడ్. దీపికా పిల్లి లీడ్గా డెబ్యూ ఆవిడ. అండ్ మా ఇందులో చాలా మంది అన్ని కొత్తగా నేర్చుకున్నాం. మా ప్రొడక్షన్ హౌస్ ఇస్ డెబ్యూ, ఇట్స్ దర్ ఫస్ట్ ఫిలిం. మాంగ్స్ అండ్ మంకీస్ ఫస్ట్ ఫిలిం ఇది. సో ఇంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఇందులో శ్రీధర్ అని ఒక అబ్బాయి లిరిసిస్ట్, లేలే సాంగ్ రాశాడు అబ్బాయి. హిస్ ఫస్ట్ సాంగ్, ఇదే మొట్టమొదటి ఆ సినిమా పాట. అండ్ ఈజ్ హ్యాపీ దట్ ఉదిత్ నారాయణ గారు పాడారు ఆ పాట. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే సి యంగ్ డెబ్యూస్లో ఒక ఎనర్జీ, గో ఫర్ ఇట్, వెళ్దాం, ఏం కాదు చేద్దాం అని ఇన్హిబిషన్స్ ఉండవు. ఇదైతే ఏమవుద్ది, అదైతే ఏమవుద్దని ఇలాంటివి ఉండవు. అదొక ఎడ్జ్ ఉంటుంది ఎప్పుడు. కొత్త వాళ్ళకి అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఇంతమంది కొత్త వాళ్ళము అంటే వీఆర్ యంగ్స్టర్స్ ఇన్ పాయింట్ ఆఫ్ సినిమా. మేము బేబీస్ ఇంత సినిమా వరల్డ్లో. సో అన్నీ నేర్చుకుంటూ చేసాం కాబట్టి నాకు ఏ రోజు పెద్ద డైరెక్టర్తో చేయాలి, లేకపోతే పెద్ద బ్యానర్లో చేయాలి, చేస్తే కానీ చేయకూడదు. చేయాలనుకుంటే చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ వస్తున్నాయి. నేను ఇట్స్ ఆల్ డిసైడెడ్, డెస్టినీ, అంతే. ఇలా వర్క్ చేయాలనుకున్నాం. బట్ ఈ బాండింగ్, ఈ జర్నీ మాత్రం మళ్ళీ ఇంకెక్కడ రాదు. అంతే కదా. ఎందుకంటే మేము ఎన్ని ఫ్రైడేలు, ఎన్ని సాటర్డేలు చూసుంటాం, ఎంతమంది కొత్త హీరోలను చూసుంటాం. ఈ 9 yearsలో ఎన్ని 100 ఇంటర్వ్యూస్ చేసి ఉంటాము. నా దగ్గర అంటే మీ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక సినిమా తీసున్నాడు, ఆల్రెడీ యాంకర్గా ప్రూవ్డ్ ప్రదీప్ మాచిరాజ్ అంటే ఒక స్టార్. అంటే చిన్న హీరోకున్న
ఒక స్టార్డమ్ బయట ఉంది, చెప్పొచ్చు నాకు డైరెక్టర్స్ వీలైనప్పుడు అట్లీస్ట్ నాకు హీరోయిన్ అన్న కొంచెం పెద్ద హీరోయిన్ కావాలి అని డిమాండ్ కూడా చేయొచ్చు. నేను ఈ సినిమా గురించి కొంతమందిని కనుక్కున్నప్పుడు చెప్పారు, ఏదైతే చెప్పారో డైరెక్టర్స్ అది ఫాలో అయ్యాడు, ఎవరైతే కాస్ట్ అండ్ క్రూ ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యాడు. కానీ నాకు అది కావాలి ఇది కావాలని నో రెస్ట్రిక్షన్స్. అందుకే ప్రదీప్ మాచిరాజ్ ఈ సినిమాకి హీరో అయ్యాడు అని చెప్పి చెప్పగానే నేను కూడా కొంచెం షాక్ అయ్యా. మేబీ పెట్టొచ్చు రెస్ట్రిక్షన్స్, పెట్టలేదంటే అంటే మనం అది గోత్రు అయ్యి వచ్చాం కదా, మనకు తెలుసు అది. ఇప్పుడు నాకు కూడా ఎవరో ఒకళ్ళు ఈ అబ్బాయి ఎందుకు అని అనుకుని ఉంటే నేను, సో ఐ ఫేస్డ్ ఇట్. సో అలా మన వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరితో పనిచేస్తాం? ఇప్పుడు వెన్ వీ ఓన్లీ డోంట్ కన్సిడర్ దెమ్, బయట వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేస్తారు ఎవరైనా? అంతా హీరోస్ డిసిషనే కదా సినిమా అంటే. అవునా? అయితే స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా ఆయన చెప్పిన వాళ్ళే యాక్టర్, చిన్న రోల్కి కూడా హీరో చెప్పిన డిసిషనే కదా. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది ఇండస్ట్రీ. అలా ఏం ఉండదండి. అంటే సి నౌ ఏమైందంటే ఎవ్రీబడి ఆర్ సీరియస్. బికాస్ సినిమా ఇది వరకు ఇట్ ఈస్ అన్ ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ఎ సీరియస్ బిజినెస్. బికాస్ చాలామంది టైం, ఎనర్జీస్, మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు. అండ్ స్కేల్ పెద్దదైపోయింది. వరల్డ్ ఈజ్ వాచింగ్ అవర్ సినిమాస్. మనం ఏం సినిమాలు తీస్తున్నామా అని అందరు ఎదురు చూస్తున్నారు. సో అది యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ చాలా అంటే వీళ్ళని పెట్టుకుని వాళ్ళని పెట్టుకుందాం సర్దేద్దాం అనే మోడ్ దాటేశారు. నౌ దే ఆర్ వెరీ సీరియస్ దట్ కథ ఏంటి, కంటెంట్ ఏంటి, దాని క్వాలిటీ ఎలా ఉండాలి, మార్కెటింగ్ ఎలా జరగాలి, ఈ ఎవ్రీథింగ్ దే ఆర్ సీరియస్ అండి. ఐ థింక్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో సినిమా అంత సీరియస్గా అవడానికి కారణం ఆడియన్స్. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. కాంటెంట్ ఉంటేనే వెళ్తున్నారు థియేటర్స్. దే వెరీ స్ట్రిక్ట్. నేను నా టైంలోంచి నీకు 3 hours స్పెండ్ చేస్తున్నా అంటే నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా, థియేటర్కి వచ్చి మళ్ళీ నా జేబులో డబ్బులు తీసి ఇస్తున్నా నీకు. డబ్బులు 3 hours టైము, ఫ్యామిలీ వస్తే బయటకు 2,000 అవుద్ది. వాళ్ళు 3 hours టైం స్పెండ్ చేసి నేను అక్కడికి వచ్చి వాళ్ళని ఈగో హర్ట్ చేసి కనిపెట్టు వీడెవడో చెప్పు, ఇప్పుడు ఇది కామెడీ అన్నాను అనుకో, ఓకే అమ్మా నువ్వే చేసుకో అంటారు. సో అంతే, లైట్ హార్ట్ ఫిలిం ఇద్దామని అంతే.